చిన్నదానికే ఒత్తిడికి గురవుతారు. వినండి ఇక బాగా. సమస్య ఇంతది కాదు, ఇంతదే. దానికి ఎంత మనసులో ఒత్తిడి గురవుతారంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా తీసుకుందాం అన్నంత వ్యక్తిలోకి వెళ్ళిపోతారు. చిన్నదే, ఇంత మాట, చిన్న సమస్య. కొంతమంది ప్రాణం తీసుకోరు, కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు, నిద్ర మానుకుంటారు. ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమవుతాయింది ఏమమ్మా? చిన్నదానికి ఆలోచించి, పెద్దదానికి ఆలోచించి, ఇంతదానికి ఆలోచించి, అంతదానికి ఆలోచించి బతుకంతా ఇక అట్టనే ప్రెజర్ గురైతే 40 ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలన్నీ లైన్లో ఉంటాయి. పత్రం. కొంతమంది మనసు అట్లా ఉంటుంది, మరి దరిద్రంగా అట్లా తెచ్చి ఏం చేద్దాం, మరి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒకప్పుడంటే నిరీక్షణ లేదు, ఒకప్పుడంటే మనకు ధైర్యం లేదు, ఒకప్పుడంటే మనకు భరోసా లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు. మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు. మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి తెలిసిన సంగతి మనకి తెలీదా? మరి తెలిసి ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? తెలిసి ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు? తెలిసి ఎందుకు ప్రెజర్ అవుతున్నారు? తెలిసి ఎందుకు చిన్న చిన్న వయసులో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు? ఎందుకో? నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రెజరు. అన్ని దైవికంగా చేయాలి, సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి. నీకు అంతసేటు ఏముంది? చిన్న ఫ్యామిలీ, మహా ఉంటే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. చిన్న ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి, కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇది చాలా కీలకమైంది. సేవకులు, విశ్వాసులు అందరికీ గోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు, కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది, నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది. నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా అన్ని కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఉన్నాడు. దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధులత మాత్రలు మింగి అవసరమా? ఏమమ్మా? వెళితే ఆయన కూర్చుంటే ఆయన, లెగితే ఆయన ఎవరు? వాళ్ళ ఆయన. ఊరి నీ ఆయన జల్లంగుండా ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన? ఏమ్మా, గుంట్లో పెడితే వస్తాడా? ఒట్టును కూర్చొని మట్టి ఎడతాడు. వెళ్ళిపోయావా?